రష్మి, అమ్మవారేంటి, ఆ రోకలేంటి, ఆ పూజ సామాగ్రి ఏంటి, ఏంటిదంతా? ఆగు ఆగు, తొందర ఏంటి చెప్తా. సో బోనాల పండగ అనగానే మనసులో ఉన్న కోరికలు తీర్చే పండగ. సో మనసులో ఉన్న కోరిక ఏముందో అమ్మవారికి మనస్ఫూర్తిగా చెప్తే ఆమె ఖచ్చితంగా తీర్చుతుంది అని అంటారు. ఓకే, కానీ ఒక చిన్న కాంప్లికేషన్ నేను యాడ్ చేసా. అదేంటంటే అక్కడ రోకిలిని చూస్తున్నారు కదా, ఆ రోకిలిని రోల్ లో 2 seconds అయినా ఎలాంటి సపోర్ట్ లేకుండా కరెక్ట్ గా నిలబడితే ఓకే మీ కోరిక తీర్చినట్టు. సరే నరేష్, అమ్మవారికి పూలు పెట్టి మనసులో ఉన్న కోరికని బయట చెప్పు. అవునా? అందరికి తెలియాలి. సరే అయితే ఆగు ఆగు, ఫస్ట్ మాకు నీ కోరిక ఏంటో తెలియాలి కదా. నా కోరిక ఏం లేదు, రష్మి నా లవ్ ఎప్పటికైనా యాక్సెప్ట్ చేయాలి, అదే నా కోరిక. పెద్ద ప్లానింగే. నిలబడదు నిలబడదు. నిలబడితే యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేస్తావా? ఇప్పుడే యాక్సెప్ట్ చేస్తారు. సరే ఫస్ట్ నిలబెట్టు, దాని తర్వాత చూద్దాం. ఓకే రష్మి, ఎన్ని యాక్సెప్ట్ చేసాం, ఇదో లెక్క మనకి. రష్మి ఎలా దక్కేలా చూడమ్మా. జాగ్రత్త బెటర్. 2 seconds. అబ్బా ఒక్క నిమిషం, కోరుకోలేదు. దేవుడా ఎలాగైనా అయ్యేటట్టు చూడు. 1 2 అయిపోయింది. ఏమన్నాను? 2 seconds. సంకల్పం ఉంటే ఏదన్నా అవుతుంది. నీకు లేదు. ఆశకి అతి ఆశకి ఉన్న తేడా ఇదే నరేష్. నిలవదే నన్ను నిలవదే. అరే ఎందుకో ఈ పండుగ నాటైనా నీ కోరిక తీరదు. ఎన్ని జన్మలైనా ఇదే కోరిక కోరుకుంటా. ఆల్ రైట్, నెక్స్ట్ కనకవ్వ రావా. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు, రంగులోన దాసి పెట్టి కొడుకుకిచ్చే ప్రేమ వేరు. అవ్వా, ఇది ఊర్లో జరుగుతుందా? జరుగుతుంది బిడ్డ. అందరూ వచ్చి ఇట్లా కోరుకుంటారా? కోరుకుంటారు. మస్తు ఆనందంగా బోనాల పండుగ, పెద్దమ్మ పండుగ, దుర్గమ్మ పండుగ, అమ్మవారి పండుగలు చేయాలని మస్తు కోరికలు. మాట వంటోళ్లకు బిడ్డల విలువాలే, అందరినీ మనవరాన్ల విలువాలే అన్న కోరుకుంటది బిడ్డ. మా ముసలోళ్ళకి ఇంకేం కోరుకుంటది తల్లి. అంతేనా? అందరి గురించి కోరుకుంటున్నారు, మరి మీ గురించి కూడా ఏదో ఒకటి కోరుకోండి. అందరికి నమస్కారము. శ్రీదేవి డ్రామా కంపెనీలా నేను జడ్జి కావాలని ఉన్నది నా కోరిక. ఏంటమ్మా? జడ్జిని కావాలి. మొన్నటి వరకు అమ్మ ఉండేది, ఇప్పుడు అవ్వ ఉంటది ఇప్పుడు జడ్జిగా. నాది కోరిక, ఇదొక కోరికే. అందరి గురించి కోరుకున్న అవ్వ తన గురించి కూడా ఏదో ఒకటి కోరుకుంటది కదా. మంచిగానే కోరుకున్నావా? మరి అమ్మవారికి పువ్వు పెట్టి మరి రోకుల్ని సరిగ్గా నించో పెడితే ఏమో. సరే తల్లి, నువ్వు యాంకర్ అనుకోవాల్సింది, అనవసరం జడ్జి అన్నావు. దరిద్రుడా. అరే నరేష్, అలా పెట్టపోవడం వల్ల కర్ణాలు పడలేదు, అర్థమైందా? మళ్ళీ కోరుకుంటానబ్బా. వాడు పెట్టినా అయిపోయింది. శ్రీదేవి డ్రామా కంపెనీ జడ్జ్ అవ్వా. రశ్మి, అయితే నేను అక్కడ, నువ్విక్కడ. అనుకోలేదు. కోరుకో. అంతే, నేను ఎప్పటి నుంచో డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఏ అయిపోవాలి. బ్లెస్ మీ.
అలాగే ఎపిసోడ్ కి రేటింగ్ బాగా రావాలని కోరుకో. శ్రీదేవి ఇంకో 5 years ముందుకు వెళ్ళాలి, ఓకేనా? యా సూపర్ 10 ఆర్టిస్ట్ అందరూ ఇండస్ట్రీ బాగుండాలి, సినిమాలు హిట్ అవ్వాలి, టీవీ షోలు రేటింగ్లు బాగా రావాలి, మన కెరియర్ లో లైఫ్ లో అందరూ బాగుండాలి. అండ్ నెక్స్ట్ మీ పాప కూడా హీరోయిన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. పాన్ ఇండియా రష్మి పాన్ ఇండియా యాంకర్ అయిపోవాలి, పాన్ ఇండియా యాంకర్ అయిపోవాలి, యాంకర్ కాదంట ఆర్టిస్ట్. పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలి, సినిమాలు పెద్ద పెద్ద హిట్లు అవ్వాలి, అందరూ హీరోగా నరేట్ చేయాలి. అరే నిజంగా ట్రూలీ అమ్మోర్ పవర్ మేము ఈ రోజు మా స్టేజ్ మీదే చూసాము. అయితే ఇలానే ఉంచుదాము. థ్యాంక్ యూ సో మచ్ కనకవ్వ. ఇంకా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయి. నేను ఇక్కడ, నువ్వు అక్కడ, ఓకేనా? సుజ్జి సుజాత రా. అంటే నా జీవితంలోకి నా బిడ్డ వచ్చిన తర్వాత నా బిడ్డ గురించి తప్ప నాకేం పెద్ద కోరికలు ఉండయి. నా బిడ్డను చల్లగా చూస్తే చాలు. ఏ అమ్మైనా వాళ్ళ పిల్లలు బాగుండాలి అని కోరుకుంటారు. అంటే నా బిడ్డ అంటేనే నాకు ఒక ఎమోషన్. సో నా బిడ్డలాగా ఉన్న అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలి. చాలా అంటే చాలా మహాలక్ష్ముల్లాగే, ఎంత మహాలక్ష్మి లెక్క ఉంటారో అంత ధైర్యశీలి లెక్క కూడా ఉండాలి. వెన్నెలమ్మ అంతే మంచిగా ఉండాలి, నా ఖ్యాతికమ్మ అంతే మంచిగా ఉండాలి. అండ్ ఇప్పుడున్న ఆడపిల్లలందరూ, అంటే తెలంగాణ ఆడపిల్లలకి బోనాల పండుగ అనేది చాలా అంటే చాలా ఒక ఎమోషన్. మాకు ఈ సంవత్సరం బాగుంటే మేము బోనాలు ఎత్తుకుంటాం, మా బిడ్డల్ని నీ దాంట్లోనే చూసుకుంటాం తల్లి అని చెప్పేసి అందరం మొక్కుకుంటాము. పోయినసారి ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి నాకు నీలాంటి బిడ్డను నాకు ప్రసాదిస్తే నాకు అదే మహాభాగ్యం అనుకున్నా. ఖ్యాతికమ్మ వచ్చింది నా చేతిలోకి, వెంటనే అమ్మవారికి వెళ్ళి సారె పెట్టుకున్నా. నువ్వు నాకు ప్రసాదించిన ఆ ప్రసాదం కాబట్టి చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఈ కోరికలు తప్ప యాజ్ ఎ మదర్గా ఇంకా ఏం లేదు నాకు. వీళ్ళిద్దరూ బ్రాండ్ న్యూ మామ్స్ అన్నమాట, న్యూ మామ్. సో ఖచ్చితంగా ఒకరొకరి ఎమోషన్ తో బాగా కనెక్ట్ అయ్యారు. బట్ నేను పిల్లలు కావాలని చాలా డెస్పరేట్ గా ఉండేను అనమాట. అంతకు ముందు దాకా కూడా ఏదున్నా ఏది లేకపోయినా ఓకే, ఆయనకి ఏమన్నా అయితే నేను పోతా అయినా అనేది ఉండే. వన్స్ బేబీ పుట్టినప్పటి నుంచి సినిమాలో ఏ సీన్ వచ్చినా మనకు కావాల్సిన వాళ్ళకి ఎవరికైనా ఏమన్నా అయిందన్నా కానీ తీసుకోలేకపోతున్నాం. సో నేను దేవుణ్ణి రోజు మొక్కేది ఏంటంటే వెన్నెలకు మా ఆయన లెక్క మంచి మొగుడు, మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేమిద్దరం ఉండాలి, మా ఇద్దరికి ఏం కాకూడదు. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అండ్ ఇంకొక విషయం, మీరు పిల్లల్ని అన్నారు, మీరు పిల్లల్ని పెంచిర్రు, మీ విధానం మీదే. ప్లీజ్ మాకు కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. మేము డాక్టర్లను బిలీవ్ చేస్తాం, మిమ్మల్ని బిలీవ్ చేస్తాం. ఆల్రెడీ చాలా స్ట్రెస్ తో ఉంటాం కాబట్టి మీ అభిప్రాయాలు మా మీద రుద్దకండి ప్లీజ్. హస్బెండ్లు అనేటోళ్ళు రోజు ఒక 10 నిమిషాలు వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి, మీరే వాళ్ళని ఇందులో నుంచి బయటకు తీసుకెళ్తారు. సో మేము ఇట్లా వచ్చి అందరు అంటున్నారు ఎట్లా పని చేయగలుగుతున్నాం అని. యాక్చువల్ గా పని ఉంటేనే ఆ థాట్స్ అన్ని బయటకు వస్తున్నాయి. సో మా ఆయన నన్ను ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొస్తున్నాడు. అందరు హస్బెండ్స్ కూడా అట్లనే ఉండాలి, ఉంటారని కూడా నేను కోరుకుంటున్నా. సో మీరు ఎలాగో ఇక్కడ వచ్చారు కాబట్టి అదే నా విష్, అదే నా మీరు విష్. సరే అయితే, బట్ నా లైఫ్ లో ఇంకా అంత పెద్ద కోరిక అంతకు మించింది ఏం లేదు. వెన్నెల సెటిల్ అయ్యి వెన్నెలకు మంచి ఫ్యామిలీ వచ్చేదాకా మేము ఇద్దరం ఆరోగ్యంగా ఉండాలి. సూపర్ సూపర్. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా, తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఈసారి ఖచ్చితంగా బోనం ఎత్తుతుంది. సృష్టికే దీపమా, శక్తికే మూలమా, సింహరథమే నీదమ్మా. అండ్ అమ్మవారికి నాకు చాలా పెద్ద కనెక్షన్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ బోనాల పండక్కి నా బిడ్డ నా పొట్టలో ఉంది 3 months. ఈసారి ఇట్లా స్టేజ్ మీద ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, ఎప్పుడు ఇట్లనే మమ్మల్ని దీవించు, అందరినీ దీవించు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ప్రేమ గారు
ప్రేమ గారు ఫస్ట్ మీ విష్, మీరు ఏం కోరుకుంటున్నారు అది బయట చెప్పాలి. ఎప్పుడు నేను పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండాలి. నో స్ట్రెస్, నో వరీస్. ఎవ్రీవన్ నాట్ ఓన్లీ మీ, శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా గిన్నిస్ రికార్డ్ అవ్వాలి. నిలబడాలి నిలబడాలి నిలబడాలి. ప్రేమ గారు మీరు ఏం కోరుకున్నారో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. షూర్, అప్పుడు నేనే రావాలి. Sure, తప్పకుండా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. రష్మి గారు మీరు కూడా కోరుకోండి. నా ఇప్పుడు మహేశ్వరి. మా ఇమోషనల్ టోర్నేడో మహేశ్వరి, ఇమోషనల్ టోర్నేడో. సావిత్రి గారు అండ్ మన సుజాత ఇద్దరిని కలిపితే వాళ్ళిద్దరు ఎమోషన్స్ ఎంత ఉందో ఈ మేడం లో పిల్లలు కాకుండానే అంత ఉంటది. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఐమ్ ఫైన్. ఓకే, ఎస్. మరి ఫస్ట్ కోరిక చెప్పమ్మా. నేను దండం సరే సరే. జగదంబ కదంబ వన ప్రియ వాస విలాస నివాసరతే. చెల్లి వాళ్ళిద్దరికి మంచి కెరియర్స్ ఉండాలి. అమ్మ ఎప్పుడు హెల్దీగా ఉండాలి. నేను ఎప్పుడు బిజీ ఆర్టిస్ట్ గా ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మా మహేశ్వరి ఎప్పుడు ఏడవకుండా ఉండాలి. తదాస్తు. అంతే. నిజహం కృతి మాత్ర నిరాకృత ధూమ్ర విలోచన ధూమ్రసితే సమర విశోణిత బీజ సముద్భవ బీజలతాధిక బీజల ఐశరణాగత వైవిధూవర వీర పరాభయదాయక రే త్రిభువన మస్తక శూల విరోధి శిరోధి కృతామల శూల. ఆల్రైట్, నెక్స్ట్ సుహాసిని గారు రండి. కోరిక ఫస్ట్ బయటికి చెప్పాలి. అయిన తర్వాత అవ్వదు. ఫస్ట్ ఏంటి ఆవిడ సరదాగా పెట్టింది? ఇంత ఫాస్ట్ గా నా కోరిక తీరుస్తుంది అమ్మవారని నేను అస్సలు అనుకోలేదు. కోరిక కూడా అంతే ఫాస్ట్ గా తీరిస్తే ఆ బాగుంటుంది. కోరిక ఏంటో చెప్తే. హ్యాపీగా సంతోషంగా ఉండాలి. దట్స్ ఇట్. పెద్ద కోరికే. మనిషికి హ్యాపీనెస్ మించి ఏముంది చెప్పు. వెరీ ట్రూ, వెరీ ట్రూ. నరేష్ కు ఛాన్స్ ఇద్దాం. సరే నరేష్, జెన్యూన్ కోరిక ఓకేనా? కోరుకో. నరేష్, నేను చెప్పాను కదా నీకు పెళ్లి కావాలని కోరుకో జెన్యూన్ గా. అరే సైలెన్స్ ఎవ్రీబడి. తను జెన్యూన్ గా కోరుకుంటాడు. చూద్దాం, ఎవరి మాట వినుకో. నరేష్, ఆల్ ది బెస్ట్ రా. కోరిక చెప్పు ఫస్ట్. నిజంగా మా అమ్మకి నాకు పెళ్లి కావాలని ఉంది. మా అమ్మ కోరిక నెరవేర్చాలని కోరుకుంటున్నాను. సో పెడుతున్నాను. ఎవరు మూవ్ అవ్వకండి. డైరెక్షన్ చేంజ్ చేసి నరేష్. జెన్యూన్ గా కోరికలు కోరితేనే అప్పుడే తీర్స్తాయి. నెక్స్ట్ పెళ్లి నరేష్ దే. మరి నరేష్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు కోరుకో, దేవుడు కరుణిస్తే అది కూడా ఉంది, అది కూడా ఉంది. సూపర్ సూపర్ సూపర్. సుహాసిని గారు మీరు ఎలా అనుకున్నారు, ఏమనుకున్నారు? ఇట్ ఇస్ వెరీ ట్రూ. హ్యాపీనెస్ మోస్ట్ ఇంపార్టెంట్. అదే కోరుకున్నారు. వండర్ఫుల్ అండి. థ్యాంక్ యూ. రష్మి, అందరూ అయిపోయారు. నువ్వు కూడా మంచి కోరిక కోరుకొని మా కోసం ఒక్కసారి. ఓకే. నా కోరిక ఏంటంటే మన అందరితో వర్క్ చేసిన వెరీ వెరీ టాలెంటెడ్ పండు చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా, అసలు ఎప్పుడు ఇలాంటి ఒక విషయం జరగకూడదు, అది తనకి జరిగింది. తను తొందరగా హెల్దీ అయి మంచిగా రికవర్ అయి తనకి అతి ఇష్టమైన డాన్స్ అదే ఎనర్జీతో
అదే enthusiasm తో మళ్ళీ ఈ స్టేజ్ పైన తను మళ్ళీ త్వరలో పర్ఫామ్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయ్యో పండు, ఏం కాదు. అమ్మా ఇక్కడ ఎవరెవరు ఏమేం కోరుకున్నారో, ఎస్పెషలీ నేనేం కోరుకున్నానో, ప్లీజ్ అందరి కోరికలు తీర్చండి అమ్మా. అందరినీ చల్లగా చూసుకోండి, అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. మనుషులతో పాటు పశువుల్ని కూడా చూసుకోమ్మా. మనల్నే అంటుంది. దీన్ని బట్టి అసలు మాకు దేవుడి మీద ఎంత నమ్మకం ఉంది, మేము దేవుడి మీద ఎంత డిపెండ్ అయి ఉంటాం ప్రతి దానికి, దీని ద్వారా తెలిసింది. అసలు లైఫ్ లో ఎప్పుడైనా ఏమైనా కావాలంటే అంటారు కదా, దేవుని అడగండి ఖచ్చితంగా ఇస్తాడని. కానీ మనస్ఫూర్తిగా మంచి క్లీన్ మనసుతో అడగాలి అంతే. బోనాలు స్పెషల్ కింద ఈ ఒక చిన్న సెగ్మెంట్ మీ అందరి కోసం.